సౌజన్య వచ్చే 2-3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు తెలంగాణ ప్రాంతం అంతా కూడా విస్తరించాయి. తెలంగాణ ప్రాంతం అంతా విస్తరించిన నైరుతి ఋతుపవనాల కారణంగానే కాస్త మనకు క్లౌడీ కండిషన్స్ అంటే మేఘవృతమైన వాతావరణం కనిపించింది. ఇన్ని రోజులు చూసుకున్నట్టయితే ఉదయం అంతా కాస్త చల్లగా ఉంటూ మధ్యాహ్నం అవడంతోనే ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో మనకు వర్షాలు అనేవి దంచికొట్టాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు దాదాపు గత వారం నుంచి చూసుకున్నట్టయితే ఋతుపవనాల కదలిక వల్ల దాంతోపాటు తెలంగాణకి విస్తరించిన ఋతుపవనాల కారణంగానైతే మనకు కాస్త మేఘవృతమైన వాతావరణం కనిపిస్తుంది. దాంతోపాటు మనకు గత 10 రోజుల నుంచి చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో మనకు సినాప్టికల్ కండిషన్స్ అంటే ఎలాంటి ద్రోణులు ఆవర్తనాలు అల్పపీడనాలు లేని కారణంగానైతే ప్రజెంట్ మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అది కూడా ఋతుపవనాల కారణంగానే వీసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక నిన్న కూడా చూసుకున్నాము పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కనిపించాయి. పెద్దగా ఎక్కడ కూడా నిన్న భారీ వర్షం అయితే నమోదవ్వలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఖమ్మంలో మనకు అధికంగా వర్షపాతం నమోదైంది. దాదాపు 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఖమ్మంలో నమోదైంది. దాంతోపాటు ఇటు వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. మిగిలిన ప్రాంతాలు చూసుకున్నట్టయితే దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కనిపించాయి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే నిన్న పెద్దగా ఎక్కడ కూడా మనం వర్షం కనిపించలేదు. చిరుజల్లులు కాస్త అక్కడక్కడ నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఇక వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉంది. పెద్దగా ఎక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం లేదు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే వచ్చే 2-3 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి అయితే ఒక మోస్తారు వర్షాలు దాంతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, దాంతోపాటు నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలకైతే అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ జిల్లాలన్నిటికీ కూడా ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక 2-3 రోజులు మనకు వర్షాలు కనిపించినా కూడా ఆ తర్వాతనైతే మనకు